ఈ యొక్క ఉదయకాలంలో మీ మధ్యన పాటలు పాడుతూ వ్యానుల మీద ఈ రకంగా మీకు పత్రికలు ఇచ్చుకుంటూ మేము చేస్తున్న ఈ పరిచర్య మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. యేసుక్రీస్తుని గురించి చెబుతున్నారని. ఎవరు ఈ యేసు? ఎందుకు యేసుక్రీస్తు గారిని గురించి మేము తెలియపరచాలా? లోకములో గనులు, మునులు, సహస్రాధిపతులు, చక్రవర్తులు, పండితులు, పామరులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా. అనేకులు వచ్చారు, చచ్చారు. మరి మేమెందుకు యేసు ప్రభువుని గురించి ప్రకటించాలంటే, యేసు ప్రభువు చనిపోలా, తిరిగి లేచినాడు. అరే తిరిగి లేవటం ఏంటి? చనిపోయిన మనుషులు చనిపోయినట్టు ఉంటున్నారు కదా, సమాధిలో పెట్టబడుతున్నారు కదా, ఎవరు లేవలేదు కదా. అయితే యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారముగా జన్మించినాడు, లేఖనముల ప్రకారము జీవించినాడు, లేఖనముల ప్రకారము మరణించినాడండి. ఆయన జన్మించినప్పుడు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరిగింది. ప్రపంచమంతటా, ప్రపంచంలో ఉన్న 7 ఖండాల ప్రజలు ఆనంద జయోత్సవాలతో పండుగ జరుపుకున్నారు. మరి యేసుక్రీస్తు వారు వచ్చింది కరెక్టే, జన్మించింది కానీ మళ్ళీ చనిపోయారు కదా. చనిపోయినప్పుడు కూడా పండుగ చేసుకున్నారండి. గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే. మరి చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడే చేసుకున్నారు ప్రపంచమంతా. మరి సమాధి చేయబడిండు, అయిపోయింది కదా. అయితే 3వ దినమున తిరిగి లేచాడు, అది కూడా పండుగే, అది కూడా ఈస్టర్. ఎదురు తిరుగుబాటు చేసేవారు నోటికి ప్లాస్టర్. కాబట్టి మా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు జనన మరణ విధానమును చూడగా ఆయన ఒక మాటలో చెప్పాలంటే సత్యమునై ఉన్నాడు, జీవమునై ఉన్నాడు, మహాజ్ఞానమై ఉన్నాడు. జ్ఞాని ఆయన. అందుకే అంటారు కదా, జ్ఞానము లేనితో ఏం మాట్లాడతావు, పదండ్రా అంటారు. ఎందుకని? జ్ఞానము లేనితో వాళ్ళతో పెట్టుకున్న దానికంటే ఊరుకున్నది మేలు కదా, సమయం అంతా వృధా అయిపోతుంది కదా. వాళ్ళలో జ్ఞానము లేదు, ఎందుకు వాళ్ళతో వాదించడం అంటారే. జ్ఞానము ఉన్నది అంటే దేవుడు అతనిలో ఉన్నాడు, జ్ఞానము అతనిలో ఉన్నది. కాబట్టి మాలో జ్ఞానము ఉన్నది. మీకు తెలియపరచడానికి ఈ జ్ఞానము మమ్మల్ని ఒత్తిడి చేసింది, మమ్మల్ని ఒత్తిడి చేసి మీ మధ్యకు నడిపించింది. ఇది లోపల ఉండి ఊరుకోవటంలే. మమ్మలను ఎంతవరకైనను అందని ప్రాంతములకు సువార్త అందించబడాలని ఈ జ్ఞానము మమ్మలను ఉర్రూతనూగిస్తుంది, సత్యములో సంతోషింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. కాబట్టి ఈ సంతోషాన్ని తట్టుకోలేక మీ మధ్యన పంచుకోవటానికి మేము వచ్చాము. అది పత్రిక రూపంలో గాని, పుస్తకముల రూపంలో గాని, మేము ప్రకటించే సువార్త రూపంలో గాని, ఏ రీతిగా నాయన మీకు సంతోషమును మీరు కూడా అందుకొని పొందుకొని ఆనందించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు ఇంతకు అంటే, ఆయన భూమిని, ఆకాశమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, రాకే పురుగులు, పక్షులు, చేపలు, జంతువులు, సముద్రములు, పర్వతములు, శిఖరములు, సకల చరాచర జీవులు, ఆకాశములు ఎగిరే పక్షులు, భూమి మీద ప్రాకే పురుగులు, నివసించే జంతువులు, సకల చరాచర జీవులను కలగజేసి అన్నిటికీ ఆహారము దప్పులు తీరుస్తున్నాడు. ఆయనే దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారిని మీకు పరిచయం చేస్తున్నాం. అయ్యా, యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. భగవంతుడే మానవుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు. ఆ విషయం మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్తము చిందించినాడు. నీ కొరకు, నా కొరకు, మన పాపాల కొరకు బలి కావాలా? గొర్రెను, మేకను, బర్రెను కోస్తే రక్తం, పాప క్షమాపణ లేదు. కాబట్టి అన్నిటిలో రక్తం ఉంది, కానీ మనిషి రక్తం కావాలా? మానవుడు పాపి, కాబట్టి పాపము లేని వాడు రక్తం చిందించాలా? ఆ రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు రక్తము చిందించాడు. ఆ రక్తములో పాప క్షమాపణ ఉన్నది. ఇప్పుడు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదండి, పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. వెహికల్స్ లో ఇందాక మీరు ఎలాగొచ్చారో అలాగే కూర్చోవాలండి.
మీరు ఒక్కోసారి ఒక్కో దాంట్లో కూర్చుంటున్నారు, ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బ్రదర్స్ గమనించాలి, మీరు త్వరగా వెహికల్స్ దగ్గర రండి. గవర్నర్లో ఉన్న ప్రియమైన స్నేహితులారా, ఇంకా యేసుప్రభు వారి గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాము. మీ సమీప గ్రామం ఏటిగారంపట్లో నూతన ఋషులు ప్రార్థనా మందిరం ఉన్నది. మెయిన్ రోడ్డు ప్రక్కన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవ ఆరాధన జరుగుతూ ఉంటుంది. దేశసింహంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, గవర్నర్ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఖుదావంది యేసు మసీహ్ కి హల్లెలూయా.